నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. నూతన వధువరులు నిహార్, సాయి నర్మదల్ని వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడకు చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7 భక్తులు మృతి చెందినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో జనసేన పార్టీ పోస్టు చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని చెప్పారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అని పవన్ తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీచాపూర్ జిల్లా ఉస్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 5000 అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల్లో కీలకమైన మావోయిస్టు నేతల్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన భారీ ఆపరేషన్ బుధవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలో కొంత భాగాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. శిఖరం వరకు చేరుకున్న బలగాలు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించాయి. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ కి చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దుల్లోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్ లోని పూజారి, కంకేరు, నంబిగల్ గమ్, అలాగనే నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24న జరిగిన ఎదురు కాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కర్రెగుట్టు ఆపరేషన్ జరుగుతున్న క్రమంలోనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. హైదరాబాద్ నగర శివారులో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో సంపూర్ణ హోటల్ ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ఓఆర్ఆర్ సమీపం నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ పోలీసుల రాకపోకలు క్రమబద్దీకరణకి చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో 6 మృతి చెందారు. పోతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకొని వెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న 6 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులు 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు క్షతగాత్రుల్ని నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ 5 వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని జీవన్, విఘ్నేష్, నరేష్, అభిసాయి, అభిషేక్ గా గుర్తించారు. మరొక విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.
ది క్యాపిటల్ హోటల్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ది క్యాపిటల్ హోటల్ను నిర్వహించడం జరిగింది. విజేత హాస్పిటాలిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మురుకొండ జగన్ మోహన్ రావు బ్లడ్ డొనేషన్ క్యాంపుని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా ది క్యాపిటల్ హోటల్ విజేత సూపర్ మార్కెట్ వ్యాపార అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు కావాల్సిన వస్తువులు, నిత్యావసర సరుకులు, రుచికరమైన ఫుడ్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి బ్లడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మా క్యాపిటల్ సూపర్ మార్కెట్ యొక్క 7వ వార్షికోత్సవం సందర్భంగా మేము కండక్ట్ చేయు బ్లడ్ క్యాంప్ తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ క్యాంప్ కోసం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గత 7 సంవత్సరములుగా ది క్యాపిటల్ హోటల్ మన గుంటూరులో ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అంటే అసలు ఈ క్యాపిటల్ సూపర్ మార్కెట్కి క్యాపిటల్ హోటల్కి బ్యాక్ బోన్ విజేత సూపర్ మార్కెట్. విజేత సూపర్ మార్కెట్ను మేము 26 ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత మా స్వగ్రామమైన మన మామూలుగా గుంటూరు మన హోమ్ టౌన్లో విజేత సూపర్ మార్కెట్ పెట్టాలనే ఉద్దేశంతో 8 సంవత్సరాల క్రితము విజేత సూపర్ మార్కెట్ను ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత 7 సంవత్సరాల క్రితము క్యాపిటల్ హోటల్ ప్రారంభించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న గుంటూరు పట్టణ ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా మా యొక్క టీం వీళ్ళు మన వాళ్ళుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామంటే చాలా సంతోషంగా అనిపించింది. అంటే మాకే కాకుండా మా కింద మన మామూలుగా మా టీముకు కూడా ఇలాంటి స్పిరిట్ ఉండటము ఎంతైనా అభినందనీయము. అందువల్ల వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సహకారంతో మన 7th యానివర్సరీ ఇంత సక్సెస్ఫుల్గా 7 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా మనము క్లిక్ చేయగలిగామంటే మా టీం అందరి సహకారం డెఫినెట్గా ఉంటుంది. టు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ అభినందనలు. అలాగే మా గుంటూరు టౌనే కాకుండా హైదరాబాద్ నుండి కానీ మిగతా సిటీస్ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి కారణం మా ఆల్ డిపార్ట్మెంట్స్, క్యాపిటల్ హోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ డెడికేటెడ్గా వర్క్ చేయడము, మన పిన్ టు పిన్ మనము వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళందరూ వచ్చిన అందరూ మ్యాక్సిమం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి మెయిన్ మా టీం అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్ కూడా ఇలాగే పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఇలాగే మనము కొన్ని ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనము సొసైటీ. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి అరండల్పేట, బ్రాడీపేట షాప్ కీపర్స్ అండ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హోటల్ గీతా రెసిడెన్షియలో మీడియా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ సెక్రటరీ నడింపల్లి గురుదత్తు మీడియాతో మాట్లాడారు. బ్రాడీపేట ఫ్లైఓవర్ నిర్మాణానికి కొంతమంది వ్యాపారులు వ్యతిరేకమని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. బ్రాడీపేట, అరండల్పేట వ్యాపారస్తుల అభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. బ్రాడీపేట, అరండల్పేట వ్యాపారస్తులకి, విద్యార్థులకి అసౌకర్యం కలగకుండా సింగిల్ పిల్లర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. 8 మలుపులతో కూడిన ఫ్లైఓవర్ నిర్మాణం వలన వ్యాపారస్తులు నష్టపోతారని తెలిపారు. రైల్వే పట్టాల కింద ఆర్యూబీలు నిర్మించిన తర్వాతే ఆర్ఓబీని నిర్మించాలని కోరారు. హిందూ కాలేజ్ నుంచి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ బొమ్మ వరకు సింగిల్ పిల్లర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని అన్నారు. 60 ఏళ్ల కిందట కట్టిన ఈ బ్రిడ్జి 60 ఏళ్లు ఉండే విధంగా రాబోయే భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునేలా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు. మా విన్నపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలన చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి పిఎస్ మూర్తి, సభ్యులు వెల్లంకొండ శ్రీనివాసరావు,
అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నడింపల్లి గురుదత్ అడ్వకేట్ని, అరండల్పేట, బ్రాడీపేట షాప్ కీపర్స్ అండ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. ఈ సంస్థని 2016లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సంవత్సరంలోనే ఈ అరండల్పేట శంకర్విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు 120 అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి, సార్ ఫ్లైఓవర్ కడితే, సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడెన్ చేసినా ఉపయోగం ఉంటుంది, లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి 2017 సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు 2017లో R&B మినిస్టర్గా ఉన్నారు. వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంటబెట్టుకుని శంకర్విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా 167 కోట్లతో ముందర RUBలు వేసి తర్వాత ROB కట్టే ప్రపోజల్తో అయ్యన్న పాత్రుడు గారు ఆచార్య ఎన్షిరంగ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం 60వ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. మన దేశంలో వ్యవసాయ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేవారని అన్నారు. కానీ మన యూనివర్సిటీలో పొలాల మధ్య ప్రాక్టికల్ గా విద్యార్థులకి బోధన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. యాంత్రీకరణ డ్రోన్స్ లో మన యూనివర్సిటీలో రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. 60 సంవత్సరాలు వ్యవసాయ సైంటిస్టులు ఎంతో మంది విద్యార్థులకి భవిష్యత్తు అందజేశారని అన్నారు. మోదీ సభకు సుమారు 5 లక్షల మంది స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి అమరావతి అనేది ఒక జీవం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే రాష్ట్రం ఏర్పడుతుంది. కానీ మన రాష్ట్రంలో అమరావతి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టుబడి లేకుండా రైతులు ఇచ్చిన భూమితోనే రాష్ట్రం ఏర్పడింది. దురదృష్టవశాత్తు వైసీపీ అమరావతి రాజధానిని నాశనం చేసిందని చెప్పారు. విశ్వవిద్యాలయం యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరిగాయి. ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలే కాదు, అనేక రంగాల్లో రాణించారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అధికారులు కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, పారిశ్రామికవేత్తల్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ. అంటే ఈ యూనివర్సిటీకి అంత ప్రాధాన్యత ఉంది. ఈ యూనివర్సిటీ ఒక రోల్ మోడల్. ఒకప్పుడు దేశంలో వ్యవసాయ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకి క్లాస్ రూమ్లోనే విద్య చెప్పేవాళ్ళు. ఫస్ట్ మన యూనివర్సిటీ క్లాస్ రూమ్ కాకుండా పొలాల్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్తో విద్య చెప్తే ఇంకా బాగుంటుందని మనం ఫస్ట్ ఆ విధానాన్ని అమలు చేస్తే అది రోల్ మోడల్గా దేశం అంతా కూడా అమలైంది. ఈరోజు యాంత్రీకరణలో కూడా మన యూనివర్సిటీ రోల్ మోడల్. నిన్న లేదు మొన్న ప్రవేశపెట్టినటువంటి డ్రోన్స్లో కూడా మన యూనివర్సిటీ చాలా రోల్ మోడల్. అయితే ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఆ రోజు యూనివర్సిటీ పెట్టేసరికి తినడానికి తిండి కూడా లేదు, చాలామంది ఆకలి చావులతో చనిపోయేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి సైంటిస్టులు ఈ 60 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి 3 పూటలు తినే అన్నం తయారు చేయడానికి మూలంగా యూనివర్సిటీ తయారైన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఆహారపు అలవాట్లు మారాయి, ఈరోజు క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారాయి. దీనికి తోడు టెక్నాలజీ వచ్చింది, దీనికి తోడు ప్రకృతి వ్యవసాయం వచ్చింది, సేంద్రీయ వ్యవసాయం. ఇవన్నీ అందిపుచ్చుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనటువంటి మరి విత్తనాలు తయారు చేయడం కానీ, అవసరమైనటువంటి వ్యవసాయం నూతన విధానాన్ని అమలు చేసి ముందుకెళ్తే ఇంకా రైతుకు మేలు జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా యూనివర్సిటీకి మంచి మనుగడ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. 5 లక్షల మంది వస్తున్నారు, 5 లక్షల మంది వస్తున్నారు. ఈరోజు అమరావతి అనేది ఒక జీవం ఈ రాష్ట్రానికి. అలాగని చెప్పి నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే రాజధాని తయారవుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి మాత్రం ప్రభుత్వం నుంచి ఒక పైసా పెట్టుబడి లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, రైతులు ఇచ్చిన భూమితోనే ఈరోజు అమరావతి ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా తయారవడానికి ఈరోజు
కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఇదే కంటిన్యూషన్ అయితే ఈసారికి ఎక్కడికో వెళ్ళేది. మరి దురదృష్టవశాత్తు లాస్ట్ 5 years ఈ రాజధాని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధానిలో పనులన్నీ కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి. ఈ సమయంలో దేశ ప్రధాని మోడీ గారు వస్తే దీనికి ఇంకా ఒక బ్రాండ్ పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోని కులగణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనని చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందడుగు పడలేదు. దాంతోపాటు షిలాంగ్ సిల్చార్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరాం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా 350కి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నల్లబర్లి పొగాకు సాగు చేసిన రైతులతో చర్చించిన అంశాలను వెంటనే అమలు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు కేవీవి ప్రసాద్, డాక్టర్ కొల్లా రాజమోహన్, పి జమలయ్య డిమాండ్ చేశారు. నల్లబర్లి పొగాకుకి గిట్టుబాటు ధర తగ్గకుండా కంపెనీలు కొనుగోలు ప్రారంభించాలని కోరారు. నల్లబర్లిని పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలని సూచించారు. గుంటూరు బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పొగాకు కొనుగోలుని రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డు నిత్యం మానిటరింగ్ చేయాలని చెప్పారు. దీనిపై రైతులకి ప్రతిరోజు సమాచారం అందించాలని అన్నారు. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిన్న గుంటూరు లాంఫామ్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో అధికారులు, పొగాకు కొనుగోలుదారులు, కంపెనీల యాజమాన్యాలు, అదేవిధంగా రైతులు, రైతు సంఘాల నాయకులతో, ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బర్లీ పొగాకు, నల్లబర్లీ, తెల్లబర్లీ, ఈ బర్లీ సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వారు చర్చించి ఆమోదించినటువంటి అంశాల మీద ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిపి మీ ద్వారా రైతాంగానికి, ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి కొన్ని అంశాలను మీ ముందు పెడుతున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నల్లబర్లీ దాదాపు పొగాకు 121,000 హెక్టార్లలో పండిస్తూ ఉన్నారు. దీంట్లో నల్లబర్లీ ఉంది, తెల్లబర్లీ ఉంది, వర్జీనియా పొగాకు ఉంది. అదేవిధంగా గత సంవత్సరం 77,000 హెక్టార్లలో పండిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది. సాగు పెరిగిందా తరిగిందా అనేటువంటి అంశం కన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి, కంపెనీల యొక్క కొనుగోలు కెపాసిటీని అంచనా వేసి ఇప్పటికే ఇతర దేశాల పరిస్థితుల్ని కూడా అధ్యయనం చేసి ఆయా దేశాలకి ఎగుమతి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గత నెల రోజులుగా రైతాంగం వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సంఘాలు ఐక్యంగా ఈ నెల 21న సమావేశమై మల్లయ్యలింగం భవన్లో ఆ సమావేశ వివరాలని అందిపుచ్చుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బర్లీ పొగాకు, ఇతర పొగాకులు పండుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మరి సదస్సులు, సమావేశాలు. బర్లీ సాగు చేసినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. వేరే పంటలు ఏమీ కూడా లాభదాయకంగా లేనటువంటి పరిస్థితుల్లో బర్లీ పొగాకును సాగు చేశారు. గత సంవత్సరం 15,000, 18,000 దాకా కొన్నటువంటి పొగాకుని ఇప్పుడు 5,000, 10,000కి, 8,000కి, 2,000కి ఎట్లా పడితే అట్లా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్ల దాకా కొని రైతుల్ని మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆందోళనకు దిగారు. గత
ఈ 3 నెలల నుంచి సమావేశాలు, సదస్సులు, ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర చేసినటువంటి ఫలితంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారు, పొగాకు బోర్డు చైర్మన్, అధికారులు వాళ్ళు వచ్చారు. రైతు సంఘ ప్రతినిధులుగా మేమంతా కూడా దాంట్లో పాల్గొన్నాం. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చెప్పాం. ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటికి కూడా వాళ్ళు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి వాస్తవంగా ₹1 కూడా అదనంగా ఖర్చు కాదు. ఎందుకంటే కొనేది ప్రభుత్వం కాదు, కొనేది కంపెనీలు మీరు కొనాల్సిందే అన్నారు. మేము సరే కొంటాంలేండి అని చెప్పారు వాళ్ళు. ఎంతవరకు అమలుపరుస్తారా, అమలుపరచరా అనేటువంటిది ఆచరణలో చూడాలి. కంపెనీలు కనుక కొనకపోతే ప్రభుత్వం తన యొక్క సిబ్బంది ద్వారా, మార్కెట్ ద్వారా, లేకపోతే ఏదో ప్రభుత్వ సంస్థ ద్వారా అది కొనిపించాలని చెప్పాం. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు కంపెనీలకు కూడా చెప్పాడు. మేము అడిగేది ఏంటంటే ఈ పర్లీ పొగాకు చేసేటువంటి దాన్ని పొగాకు బోర్డులు చేర్చాలా, నియంత్రించాలా, పెద్ద కంపెనీలకు లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కాకుండా. ముఖ్యంగా పెద్దలందరూ చెప్పారు విషయాలు, జరిగిందంతా కూడా నిన్న ఇవాళ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే ₹1 తగ్గిన గ్రేడింగు లేకుండా, చెక్కులు వెనక్కి పంపకుండా ఆ రకంగా కొనే పద్ధతిని పాటించాలి. గత సంవత్సరాల్లో అలా జరిగింది. ఆ జరిగిన పద్ధతి చేస్తేనే ఇది రైతాంగం సంతృప్తి చెందుద్ది. అట్లనే గ్రామాల్లో ఉండే కంపెనీ ఏజెంట్లు చాలా నాటకాలు ఆడుతున్నారు. గేట్ పాసులు ఇవ్వాలంటే కూడా లంచాలు అడుగుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ రేట్లు, ఎక్కువ తక్కువ కూడా చేస్తున్నారు. ఆ రీత్యా కంపెనీలు పెట్టి అంటే కంట్రోల్ చేయాలి. కంపెనీలు బాధ్యత తీసుకుని ఆ రకంగా ఇట్లాంటి చెడు అలవాట్లు లేకుండా కూడా చేయాలి. అంటే మే నెల లోపలే అన్ని కంపెనీలు ఖచ్చితంగా కొని తీరాలి. మే దాటితే మొత్తం వర్షాలు వస్తాయి, వేరే పంటలు వేసుకోవాలనేది గందరగోళం. ఇది అసలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు చిన్న ఇళ్లలో ఉన్న పేద ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.